హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను చిట్టి కాకరకాయలు అయితే ఫ్రై చేశాను, వెల్లుల్లి కారం వేసి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సైడ్ డిష్గా కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. చిట్టి కాకరకాయల ఫ్రై చూడండి ఎంత బాగుందో. రండి చేద్దాం. వెల్లుల్లి కాకరకాయ కారానికి ఇలా చిట్టి కాకరకాయలు తీసుకోవాలి. ఇవి అయితేనే చాలా బాగుంటాయి. వీటి మీద కొద్దిగా పెద్ద అయినా పర్వాలే. చూడండి నేను బాగా ఇలా కడుక్కొని క్లీన్గా నీట్గా చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా ఉండాలి. మసాలా వేసుకోవాలి కాబట్టి చూడండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి క్లీన్గా. ఇందులోకి మసాలాకి ఏంటంటే కొద్దిగా నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క 2 స్పూన్లకు వీటికి సరిపడా ఫ్రెండ్స్. ఇవి ఇందులోకి ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిలు తీసుకోవాలి, 2 గడ్డలు. ముందుగా అయితే ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇవి అయితే పచ్చివి, నేనైతే ఫ్రై చేయలేదు. ఎందుకంటే మనం మసాలాలు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి నేను పచ్చివే వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివే ఫ్రెండ్స్. ముందుగా చూడండి ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. జార్లో వేసుకొని మనం పొడి మసాలా చేసుకోవాలి. మంది కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒకవేళ ఎండుమిర్చి వద్దంటే కారం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పొడి పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా పొడి మసాలా అయితే చేసేసుకున్నాను. వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇలా పొడి మసాలా చేసుకొని ఇలాంటి ఒక ప్లేట్లో అయితే ఇలా వేసేసుకోవాలి అంతా. ఇందులో ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కాకరకాయలకి ఉప్పు పట్టాలి కాబట్టి ఈ కారానికి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా పసుపు వేసుకుందాము. లేకపోతే కాకరకాయలు కలర్ అంతగా బాగుండదు ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఈ మసాలాని ఇందులో ఇంకేం వేయకూడదు ఫ్రెండ్స్. అంతే. చూడండి ఇప్పుడు ఇలా ఒక్కొక్క కాకరకాయ తీసుకొని ఇందులో మనం మసాలాలని కూరుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఒక్కొక్క కాయ ఇలా తీసుకొని ఇలా ఇందులో కొద్దిగా మసాలా ఇందులో పెట్టేసుకోవాలి. అన్నిట్లో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా వేసుకోవాలి. ఇంకా మిగిలిన మనం పైన చల్లుకోవాలి. చూడండి అంతా ఇలా కూరుకొని మొత్తం ఇంకొక ప్లేట్లో ఇలా వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అన్నిట్లకైతే ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ అయితే ఇలా పెట్టేసేసాను. మసాలా అంతా ఇలా కాకరకాయలో ఇంకొద్దిగా ఉంది కదా, ఇది ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుందాం. చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాయలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. చూడండి ఆయిల్ కూడా కొద్దిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు అన్నీ అయితే ఇందులో వేసేసుకుందాము. కాకరకాయలన్నీ సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో అయితే అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే ఎక్కువగా మాడిపోతాయి కానీ ఫ్రై అయితే అవ్వవు. అన్నీ ఇలా వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇలా వేసేసాను. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లైట్గా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ పక్క కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా కాలేటట్టు చూసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చిట్టి కాకరకాయలు ఇవి నాటుకాయలు అన్నమాట. ఇలా దొరికినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగే అన్నీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అవనిద్దాం. చూడండి ఇందాకంటే ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇలాగే చూడండి చుట్టూ ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో అయితే అసలు పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి కానీ ఫ్రై అయితే సరిగా అవ్వవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఎందుకంటే ముందాడ వేస్తే మాడిపోద్ది, అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు కనుక వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కరివేపాకు. మళ్ళీ ఇంకోసారి అంతా ఇలా తిప్పుకొని ఇంకొద్దిగా ఫ్రై అవనిద్దాం. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. లేట్ అయితే ఏమి అవ్వవు. 5 మినిట్స్కి అయిపోతాయి. ఎందుకంటే చిట్టి కాకరకాయలు కాబట్టి
సరే ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. కాయలన్నీ చెదిరిపోకుండా విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ నాకైతే ఒక 5 మినిట్సే పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం కొద్దిగా మసాలా ఉంచుకున్నాం కదా, అది కూడా కొద్దిగా ఇలా చల్లేసుకోవాలి. చల్లేసుకొని ఇంకొక 2 నిమిషాలు 2 సెకండ్లు ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై అయితే మాడిపోతాయి, అంతగా బాగుండవు. ఇప్పుడైతే కొద్దిగా ఈ మసాలా వేసాం కదా, అది ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మసాలా కూడా పచ్చి వాసన కొద్దిగా పోయేసి నేను కారం చల్లుకున్నాను కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. కాయలుగా ఉత్తితే ఇలా అన్నంలో తిన్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీలకైనా ఇక పప్పు చారులకైనా చాలా బాగుంటుంది. ఇవి పెరుగు పులుసు మజ్జిగ సార్ అవి చేసుకుంటాం కదా, దాంట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత బాగున్నాయో, క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి చూడండి, మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నచ్చితే నాకు కామెంట్లో తెలపండి ఇది ఎలా ఉందో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.